నమస్తే వీటీవీ ఎంటర్టైన్మెంట్‌కు స్వాగతం. ఇమ్ము ఎలిమినేషన్‌పై ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీజన్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందంటే ఇమ్మాన్యుయల్ మాత్రమే. అలాగే టాస్కులలో ఇరగదీసింది, ప్రతి సందర్భంలో న్యాయంగా ఉన్నది కూడా అతడే. కానీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావాలంటే ఆల్ రౌండర్ అయితే సరిపోదు. గట్టి పీఆర్ టీం కూడా ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సీజన్ మొదటి రోజు నుంచి చివరి రోజు ప్రతిసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్‌టైన్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచాడు. అలాగే అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యుయలే. అవకాశం ఉన్నంత వరకు ప్రతి టాస్క్‌లోనూ పోటీపడి మరీ విన్నర్ అయ్యాడు. దీంతో మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యుయల్ అనేంతగా తన ఆట తీరులో కట్టిపడేశాడు. ఆ తర్వాత టాప్ 3లో ఇమ్మాన్యుయల్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదే విషయంపై జబర్దస్త్ రోహిణి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టపడిన విలువ రిజల్ట్ రాదని, ఈ సీజన్ 9 అసలైన విన్నర్ ఇమ్ము అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. సో, ఇంతకీ ఇమ్ము గురించి ఫ్యాన్స్, ఆడియన్స్ అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా చాలామంది అయితే విన్నర్ ఇమ్మాన్యుయలే అంటున్నారు. సో, ఈ విషయంలో బిగ్ బాస్ 9 ఫెయిల్ అయిందని కూడా అంటున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో చేయడం మర్చిపోకండి.